జై జై శ్రీ మహాగణేష్ అండి. శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్ అండి అందరికీ. ఈ రోజున మనము తులారాశి గురించి మాట్లాడుకుందాం. ఇది తులా లగ్నం వాళ్ళకు కూడా వర్తిస్తుంది. మీరు కావాలనుకుంటే మీ చార్ట్స్ కూడా ఓపెన్ చేసుకొని చూసుకోండి. అంటే ఫిబ్రవరి నెల ప్రిడిక్షన్ చెప్పుకుంటున్నామండి మనం ఇప్పటి వరకు. అన్ని రాశులు, ద్వాదశ రాశుల గురించి చెప్పుకుంటున్నాము. సో తులారాశి అంటే రాశ్యాధిపతి వీనస్ అవుతారండి. ఇక్కడ వీనస్ ఎంటైర్ ఫిబ్రవరి నెలలో వెళ్ళి, వీనస్ అంటే ఇది ఇంకోటండి, ఇప్పుడు చెప్పబోతున్న ప్రిడిక్షన్ 6వ తేదీన పుట్టిన వాళ్ళకి 15, 24వ తేదీన పుట్టిన వాళ్ళకి కూడా వర్తించబోతుంది. సో ఆ నెంబర్ వాళ్ళు కూడా చక్కగా రాసుకోండి. ఫిబ్రవరి నెల వాళ్ళకి ఎంత బాగుండబోతుందో చూసుకోండి. ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి రోగాలు ఉన్నాయి, ఏ రోగమైనా కానివ్వండి, ఎందుకంటే 6th హౌస్ కాబట్టి అక్కడ రాహు ఉన్నారు. 6th హౌస్లో ఎన్నో రోగాలు, హాస్పిటల్కి వెళ్తున్నాము, హోమియోపతికి తీసుకుంటున్నాము, అల్లోపతికి తీసుకుంటున్నాము, ఆయుర్వేదిక్ తీసుకుంటున్నాము అన్న వాళ్ళకి ఒక మంచి అంటే రిలీఫ్ కాబోతుందండి. అంటే రిలీజ్ కాబోతున్నారు. నెంబర్ 2, ఇది ఒక మంచి స్విచ్ వర్డ్ అండి. రిలీజ్ అనుకుంటూ ఉంటే మనము అది ఆటోమేటిక్గా మనకి రిలీజ్ అవుతుంది. ఇంకోటి నాది ఒక వీడియో ఉందండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే ఆ మంత్రాన్ని తలుచుకుంటూ ఉంటారో తప్పకుండా తలుచుకోండి. ఎందుకంటే ఇప్పుడు శుక్రుడు అక్కడే ఉన్నారు కాబట్టి. లగ్న అష్టమాధిపతి అంటే రాశ్యాధిపతి కూడా ఆయనే, అష్టమాధిపతి కూడా ఆయనే. ఆయన 6th హౌస్లో కూర్చుంటే కంపల్సరీగా ఏదైతే చిన్న చిన్న యాక్సిడెంట్ వల్ల, కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వల్ల ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి బాగుంటుంది. అయితే ఒక మంచి విషయం, తులారాశి వాళ్ళకి ఒక మంచి విషయం ఏంటి, చతుర్థాధిపతి పంచమాధిపతి అయినటువంటి శని 5th హౌస్లో ఉన్నారు. అంటే ఖచ్చితంగా పిల్లలు వెల్ సెటిల్డ్. తులారాశి ఆల్మోస్ట్ మంచి రాశి అండి. అది లగ్జూరియస్ రాశి అని చెప్పుకుంటాము. న్యాచురల్ 7th హౌస్ కూడాను. శుక్రుడు అధిపతి. శుక్రుడు ఇప్పుడు ఎగ్జాల్టేషన్ నుండి మాలవ్య యోగాన్ని స్థాపించారు. మోడలింగ్ లోకంలో వెళ్ళాలనుకుంటున్నా, ఏదైతే మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో వెళ్ళాలనుకుంటున్నా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ దాంట్లో వెళ్ళాలనుకుంటున్నా, ఎవరైతే టీవీ ఛానల్స్లో వెళ్ళాలనుకుంటున్నా వాళ్ళు హాయిగా వెళ్ళొచ్చండి, ఇబ్బంది లేదు. 6వ తారీఖున పుట్టిన వాళ్ళు, 6 కానీ 15 కానీ 24 వాళ్ళు శుక్రవారం రోజున పుట్టిన వాళ్ళైతే వాళ్ళకి ఇంకా బాగా వర్తిస్తుందండి. చతుర్థ పంచమాధిపతి ఉండబట్టి ఖచ్చితంగా వీళ్ళు తులారాశి వాళ్ళు ఈ 4-5 ఏళ్లలో వాళ్ళకి జీవితంలో సరిపోయినటువంటి ప్రాపర్టీస్ అయితే ఈజీ కొనుక్కున్నారండి. ఎందుకంటే 30 సంవత్సరాల తర్వాత ఈ ఎంట్రీ మన శని మహారాజ్ తీసుకున్నారు కాబట్టి. శని మహారాజు ఇంకోటి, ఎవరైతే తులారాశి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా శనిని పూజించండి. ఎందుకంటే అంత మంచి యోగకారకుడు దొరకటం కష్టం. ఎమతిస్ట్ వేసుకోవాలనుకున్నా కానీ ఎమతిస్ట్ వేసుకోవచ్చు, పుష్యరాగం వేసుకొని నీలం వేసుకోవాలనుకున్న నీలం వేసుకోవచ్చు. అయితే ఇక్కడ 6th హౌస్లో రాహు ఉన్నా కానీ అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు తులారాశి వాళ్ళకి. ఎందుకంటే రాహువు చాలా మంచి మిత్రుడు కాబట్టి వీనస్కి ఎటువంటి ఇబ్బంది లేదు. 6వ తేదీన పుట్టిన వాళ్ళు కూడా మంచి మిత్రుడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. అయితే తృతీయ షష్టమాధిపతి అయినటువంటి జూపిటర్ 8th హౌస్లో ట్రాన్సిట్లో ఉన్నారు కాబట్టి కొంచెం సడన్గా, ఎందుకంటే వీనస్కి జూపిటర్కి అసలు పడదు, గురువుకి శుక్రుడికి పడదు కాబట్టి కొంచెం సడన్నెస్. అయితే జూపిటర్ దృష్టి 2nd హౌస్లో ఉంది కాబట్టి కొంచెం ఎర్నింగ్ సోర్సెస్ని అయితే ఓపెన్ చేసేసారండి, అది మాత్రం చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ తులారాశి వాళ్ళు మంచి ఇంట్లో పుడతారు, గోల్డెన్ స్పూన్ తీసుకొని పుడతారు. వాళ్ళకి ఎలాగైనా సరే ప్రాపర్టీస్ అవన్నీ బాగుంటాయి. అయితే శని మార్గదర్శ వాళ్ళకి చాలా బాగుంటుంది. శని వేలు ఇదండి, శని వేలు మన మిడిల్ ఫింగర్ అనమాట. ఈ మౌంట్ కూడా బాగుండాలి. ఈ మౌంట్ మీద ధ్వజం గుర్తున్న, అంటే కొన్ని గుర్తులు సింబల్స్ ఉంటే చాలా బాగుంటుంది. భాగ్యరేఖ ఎప్పుడు కూడా శనిని చూసుకుంటూ ఉంటే బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం చూసేది ఉంటుంది. ఓన్లీ రాశులను బట్టి కాదు, మన జాతకం, మన చేతి హస్తరేఖని బట్టి మన జీవిత గతివిధులు మారుతూ ఉంటాయి. అదే విధంగా 6th హౌస్లో వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంది, అది మంచిది. 8th హౌస్లో ఉన్నటువంటి జూపిటర్ కొద్దిగానండి డేంజర్, కొంచెం అంత మంచిది కాదు. సడన్లీ, ఎందుకంటే మీరు ఏదన్నా వాహనం నడిపేటప్పుడు, బండి నడిపేటప్పుడు చాలా చూసుకొని నడపండి. బికాజ్ ఆఫ్ ఇక్కడ 2nd and 7th లార్డ్ అయినటువంటి మార్స్ భాగ్యస్థానంలో ఎంట్రీ అయ్యారు, వక్రించి కుజస్తంభన సాగుతుంది. సో మీరు చూస్తూనే ఉన్నారు కదా, ఈ 9 నెంబర్ ఎప్పటి నుంచి అయితే స్టార్ట్ అయింది ఈ సంవత్సరం 2025, అంటే 9 మీద ఆధారపడింది. ఎక్కడెక్కడ అగ్ని ప్రమాదాలు జరగడము, ఒక మంచి హీరో కూడా దెబ్బ తగలడం, సడన్గా దెబ్బ తగలడం, సడన్గా ఆయన మీద అటాక్ అవ్వడం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం మీడియాలో. సో ఈ విధంగా చూసుకుంటే మీరు కూడా ఎవరైనా కానీ ఈ రాశి వాళ్ళు వాహనం నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, వాహనం కొనుక్కునేటప్పుడు జాగ్రత్త, నడిపేటప్పుడు జాగ్రత్త. రెడ్ కలర్ని అవాయిడ్ చేయండి. వీళ్ళు ఎంత వీలైతే అంత ఈ రాశి వాళ్ళు వైట్ మెరుస్తున్నటువంటి కలర్, కొంచెం డైమండ్ లాగా మెరుస్తుంది అట్లాంటి
4 వీలర్ అలాంటివి తీసుకున్నా, మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా చేసుకోండి, ఈజీగా చేసుకోవచ్చు, చాలా మంచిది. ఎవరైతే ప్రాపర్టీ డీలర్ కావాలనుకుంటున్నా, కాంట్రాక్ట్ బిజినెస్లో ఉండాలనుకున్నా వాళ్ళు చక్కగా వెళ్ళొచ్చండి, చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీస్ అండి ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా అదే విధంగా 1వ తేదీన పుట్టిన వాళ్ళకి, 2వ తేదీన పుట్టిన వాళ్ళకి, 3వ తేదీన, 4 అంటే ఏ డేట్న పుట్టిన వాళ్ళకైనా, ఏ మంత్లో అయినా, ఏ ఇయర్లో పుట్టిన వాళ్ళకైనా, ఏ రాశి వాళ్ళకైనా చక్కగా వర్తిస్తుంది. మొట్టమొదటిదండి ఈ సంవత్సరము 2025 ఈజ్ రూల్డ్ బై మార్స్ అనమాట. మార్స్ అండ్ కేతు రెండు, ఈ 2 గ్రహాలకు, ఈ 2 నెంబర్లకు కూడా ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయ స్వామి దండకం చదువుకోవడము, హనుమాన్ చాలీసా 11 టైమ్స్ చేసుకోండి, ఎక్కువ లేదు. మీరు యూట్యూబ్లో కూడా వినొచ్చండి, 11 టైమ్స్ చేసుకోవాలి. అదేవిధంగా బజరంగ బాణ్ ఉంటుంది. బజరంగ బాణ్ చాలా పవర్ఫుల్ అండి. క్లిష్టమైన పరిస్థితి నుంచి బయటపడేసేది బజరంగ బాణ్. హనుమాన్ చాలీసా తర్వాత బజరంగ బాణ్. అదేవిధంగా శ్రీరామ రక్షా స్తోత్రము. ఇవన్నీ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామనామ జపం. తులసి మాల ఉంటుంది, పసుపు మాల, హల్దీకా మాల అంటారు, పసుపు కొమ్ములతోటి మాల కడతారు, లేకపోతే తులసి మాల. అదర్వైజ్ మీ దగ్గర రుద్రాక్ష ఉంటే దానికి కూడా కొంచెం పసుపు రాసుకొని మీరు శ్రీరామాన్ని జపించుకొని ఇది కంపల్సరీగా చేసుకోవాలండి. ఎవరికైతే ఇంట్లో నల్ల తులసి కృష్ణ తులసి అంటారు కదండి, బాగా నల్లగా ఉంటాయి ఆకులు, అది కొంచెం ఎక్కువ పెంచండి ఈ సంవత్సరం. ఉన్నదాన్ని మల్టిప్లై చేయండి, అది ఎక్కువ పెంచాలి. దానికి పోసేటప్పుడు ఒక 2 చెంచాలు పాలు కొంచెం నీళ్ళల్లో కలుపుకొని, పసుపు కలుపుకొని, గురువారం రోజున, శుక్రవారం రోజున మీరు పోసుకుంటే ప్రాస్పెరిటీ కూడా పెరుగుతుంది, చాలా బాగుంటుంది. అదేవిధంగా హనుమంతుడికి చెప్పాను కదండి, అది చేయించాలి. మీకు వీలైతే శ్రీరామనవమి వస్తుంది కదా, శ్రీరామనవమికి ముందు అక్కడ ఒక గేటుకైనా కానీ, గుడికైనా కానీ కొంచెం పెయింటింగ్, అంటే ఆరెంజ్ కలర్ పెయింటింగ్ ఒకటి చేయిస్తారు. ఇంకోటి, ఎవరికైతే చాలా క్లిష్టమైన పరిస్థితులు, అసలు రోగ బాధల నుంచి మేము బయటపడడం లేదు, వాళ్ళకి నేను ఒక వీడియో చేశానండి, కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం. ఎవరైతే బాగుండదో వాళ్ళ పేరుని సర్కిల్ చేసుకోవాలండి. సర్కిల్ చేసుకొని కుంజిత పాదం శరణం అని చేసి దాని మీద, ఆ సర్కిల్ మీద చేయి పెట్టి మనం కుంజిత పాదం శరణం, కుంజిత పాదం శరణం అంటే, కుంజిత అంటే పాద పద్మాలకి, దేవుడి పాద పద్మాలకి మనం నమస్కారం, మనల్ని మనం సరెండర్ చేసుకుంటున్నాం, దానికి మీనింగ్ అది. అది కంపల్సరీగా ఆ వీడియో కావాలంటే ఆ వీడియో చూసుకోండి మీరు. సో ఈ విధంగా. ఇంకోటండి, ఎవరిదైనా జాతకం బాగలేదు, రాశి ఫలాలండి కొంతమందికి మాత్రమే వర్తిస్తాయి, కానీ చేతి హస్తరేఖలు అయితే మీ పర్సనల్ ఉంటాయి, జాతకం మీ పర్సనల్గా ఉంటుంది. భృగునంది నాడి అకార్డింగ్ కానీ, నక్షత్ర సిద్ధాంతం ద్వారా ఏ ద్వారా చెప్పినా కానీ దానికి సంబంధించినటువంటి మీరు ఫలితాలన్నీ చూసుకోండి, ఎలా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పేసి. దాన్ని బట్టి మీది ఏదైతే ఉన్నాయి మీకు మీరుగా రెమెడీస్ చేసుకొని బాగవ్వండి. ఇంకోటి, సంపెంగ నూనె అంటారు, చమేరికా తేల్ అంటారు, అది సింధూరం కలిపి ప్రతి మంగళవారము, అంటే కనీసం 4 మంగళవారాలైనా ఆంజనేయ స్వామి గుడిలో ఇవ్వండి. రాహు మార్గదశ అసలు ఒక్క పని కావటం లేదు, ఏ పని కూడా కావటం లేదు. మేము హై లెవెల్కి వెళ్ళేసి బాగా కిందకు వచ్చేసాం, ఆర్థిక స్థితి అస్సలు బాగలేదు. ఇది ద్వాదశ రాశుల వాళ్ళకి అందరికీ ఫలిస్తుంది, అస్సలు బాగలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ట్రాన్సిట్ని బట్టి మార్పులు ఉంటాయండి, తప్పకుండా మార్పు అవుతూనే ఉంటుంది. వాళ్ళు ఒకటే పని చేయాలండి, ఒక 2 ఫిషెస్ తీసుకోవాలి అమావాస్య రోజున. ఇప్పుడు ఎలా కమింగ్ అమావాస్య రోజున మీరు చేసుకోండి, ఒకరోజు ముందు కూడా చేసుకోవచ్చు అమావాస్యకి, ఒకరోజు తర్వాత కూడా చేసుకోవచ్చు. 2 ఫిషెస్ తీసుకోండి, ఏ క్యాస్ట్ వాళ్ళని తీసుకోవచ్చు అండి. ఫిషెస్ కొండమే చిన్న బకెట్లో వేసుకొని దాన్ని తీసుకెళ్ళి వదిలేసేటప్పుడు, నీళ్ళలో వదిలేసేటప్పుడు ఏదన్నా జపం చేస్తుంది అంటే వాళ్ళకి వదిలేసేటప్పుడు దానికి ఫుడ్ కూడా ఉంటుంది, ఆ ఫుడ్తో పాటు వదిలేసేయండి. ఇది చాలా అద్భుతమైన రెమెడీ అండి. రాహుకు సంబంధించిన, కేతుకు సంబంధించిన ఎన్నో వెళ్ళిపోతాయండి, ఎన్నో వెళ్ళిపోతాయి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి కంపల్సరిగా నేను చెప్పినట్టుగా పూజ చేసుకోండి. అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి.